వాజ్ విల్లాగా ప్రసిద్ధి చెందిన ఈ శిథిలమైన భవనం బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్లో ఉంది. ఈ భవనంలో సుమారు 13 ఏళ్ల పాటు మనుషులు ఎవ్వరూ నివసించకపోవడంతో శిథిలావస్థకు చేరి అర్ధరాత్రి ఈ భవనం నుంచి పియానో సౌండ్ మరియు విచిత్ర శబ్దాలు వినబడతాయని, ఈ భవనంలో దయ్యం ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ భవనం చాలా విలాసవంతంగా ఉండేది. ఈ భవనంలో డోల్స్ వాజ్, టెరా వాజ్ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు నివసించేవారు. వీరిరువురు వివాహం చేసుకోలేదు. అయితే 2002 సెప్టెంబర్ 4 తెల్లవారుజామున ఆ ఇంట్లోకి ఎవరో అగంతకుడు ప్రవేశించి 75 ఏళ్ల వయసున్న డోల్స్ వాజ్ ని పొడిచి చంపి పారిపోయాడు. ఆ హత్యను టెరావాజ్ కళ్ళారా చూసింది. అయితే హంతకుడు పారిపోవడంతో సరైన సాక్ష్యాలు లేకుండా పోయింది. 80 ఏళ్ల వయసున్న టెరావాజ్ ను భద్రతా దృష్ట్యా సురక్షిత ప్రదేశానికి మార్చాలని అప్పటి పోలీస్ కమిషనర్ ఆదేశించడంతో అప్పటి నుండి ఆ భవనం నిర్మానుష్యంగా మారింది. ఆనాటి నుండి ఆ భవనం శిథిలమై రాత్రి వేళల్లో విచిత్ర పియానో శబ్దాలతో దయ్యాల భవనంగా మారింది. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. ఈ వాజ్ విల్లాలో హత్య చేయబడిన డోల్స్ వాజ్ కి పియానో అంటే చాలా ఇష్టమట. మరి పియానో ప్లే చేస్తుంది ఎవరంటారు? కామెంట్స్ లో రాయండి.